యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. దేవుడు వచ్చి ఆశ్చర్యకరంగా తనను విపత్తు నుంచి తప్పించిన కారణాలేమిటో దావీదు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. దేవుడు అతని స్వభావం, అతని చర్యలను బట్టి తృప్తి చెందాడు. అతను దేవుని హృదయానికి అనుగుణమైన మనిషి. కష్టకాలంలో దేవుడు మనల్ని ఆదుకోవాలని మనం ఆశిస్తే ఆయనకు ఇష్టమైన రీతిలో మనము బ్రతకాలి. ఈ వచనం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తులో మనకి కనిపిస్తుంది. నిజముగా ఆయనకు ఇష్టులైనటువంటి వారికి ఈ భూమి మీద ఎల్లప్పుడూ సమాధానమును సంతోషమును కలుగుతాయి. కనుక ఈ దినాన వాక్యాన్ని బట్టి మనము ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. అట్టి ధన్యతను దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ భూమి మీద మేము మనుషులకు కాక నీకు మాత్రమే ఇష్టలుగా జీవించేటువంటి ధన్యతని ప్రభువా, ఇదిగో ఈ దినాన మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.